హుజూర్నగర్ మండలం మట్టంపల్లి గ్రామం సాగర్ సిమెంట్స్ ఫ్యాక్టరీ వ్యర్థ రసాయనాల వల్ల ఫ్యాక్టరీకి సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లో ఉన్న బోర్లలోకి వ్యర్థ రసాయనాలు చేరటం వల్ల నీరు కలుషితమై పంటలు పండక రైతులు నష్టపోయారు. ఇట్టి విషయాన్ని రైతులు నల్గొండ కాలుష్య నివారణ అధికారులకు విన్నవించగా వారు వచ్చి పరిశీలించి నీటి బోర్ల దగ్గర శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపించారు. ఫ్యాక్టరీ వారి నిర్లక్ష్యం కారణంగా బోర్ల నీరు త్రాగడం వలన రైతులు కూలీలకు వాంతులు విరోచనాలు అవుతున్నాయి. వాళ్ళని ఏం చెప్పారండి, మీరు మొత్తం నేను పండించినాను అంటాడు, పంట పండిందని చెప్పారు. మీరు వాళ్ళని అడిగితే తప్పుగా పండిస్తారు. సాగర్ సిమెంట్స్ ఫ్యాక్టరీ వారు వదిలిన వ్యర్థ రసాయనాల వలన రైతులు ఏ విధంగా నష్టపోయారనే విషయాన్ని వివరిస్తున్న రైతు శ్రీనివాస్. మఠంపల్లి మండలంలోని సాగర్ ఫ్యాక్టరీ నుంచి సాగర్ ఫ్యాక్టరీ మైన్స్ పోయే దారి మధ్యలో ఉన్న 36 ఎకరాల భూమికి 16 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయ భూములు సాగర్ ఫ్యాక్టరీ వ్యర్థ రసాయనాల వల్ల కలుషితమై నిస్సారంగా మారుతున్న పరిస్థితుల్లో వానాకాలం పంటకి నష్టపరిహారంగా 40 బస్తాలు వడ్లు ఇచ్చారు సాగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం. అదేవిధంగా ఎండాకాలం కూడా ఇవ్వాలని మేమందరం రైతులం అధికారులను ఎంఆర్ఓతో సహా ఏవో తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నల్గొండ అధికారులకు విన్నవించుకోగా వారు పరిశీలన నిమిత్తం ఈరోజు వచ్చారు. ఈ నీటిని పరిశీలించి మాకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ నీటిని పరిశీలించడమే కాకుండా అసలు భూమి నిస్సారమై ఏ పంట వేసినా పండకుండా పోయే ప్రమాదంలో ఈ భూమి ప్రస్తుతం ఉన్నది. దీనిపైన ప్రభుత్వ ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకొని ఈ భూమి నిస్సారం కాకుండా సాగర్ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ రసాయనాలు వెదజల్లే కార్యక్రమాన్ని అదుపు చేయించి భూమిని సారవంతంగా చేసే చర్యలు తీసుకోవాలని రైతులందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ రైతులు ఈ నష్టపోయిన 2 పంటల్లోనూ నష్టపరిహారం ఇవ్వాలని గత 15 రోజుల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇట్లా ఇబ్బందులు పెడుతున్న సాగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ రైతులందరికీ గ్రామస్తులకు తగిన న్యాయం చేయాలని రైతుల తరఫున గ్రామస్తుల తరఫున డిమాండ్ చేస్తున్నారు. భూతగాదాలతో వేటకొడవళ్లు మరియు గొడ్డలతో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన వరంగల్ జిల్లా పరకాల మండలం నడికుడ గ్రామం శివార్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎండుగ రాజేశ్వరరావు పొలం పనుల నిమిత్తం ఉదయాన్నే పొలం వద్దకు వెళ్లేసరికి తన పొలం ప్రక్క వారు వేటకొడవళ్లతో రాజేశ్వరరావు అనే వ్యక్తిపై 4 వ్యక్తులు దాడి చేశారు. రాజేశ్వరరావుకు తీవ్ర గాయాలు కాగా పరకాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పరకాలలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఇంటి కొట్టం గాడి భూమిలోకి పోతుండగా 4 మా పాలి వాళ్ళు ఆపి నన్ను గొడ్డలితోని రాళ్ళతోని కొట్టి చంపడానికి ప్రయత్నించాము. అందులోనే మా పెద్ద ఊళ్ళో మనసులో అడ్డం వచ్చి ఆపకపోతే చంపేవాళ్ళు. చెప్పు. ఎండిగా వెంకటేషు, ఎండిగా సదారావు, నీలాబాయ్, వెంకటేష్ బాంబారి ఎవరు నాకు తెలియదు, శ్రావణ్ అట ఆయన. పరకాల సబ్ డివిజన్లోని పలు మండలాల్లో భూగర్భ జలాలు మొత్తం పాతాళానికి వెళ్లడంతో గ్రామాల్లోని మహిళలు నీటి కోసం 2-3 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. ప్రజలకు త్రాగునీరు అందించడం కోసం మినీ వాటర్ ట్యాంకులు ఒక్కోదానికి 2 లక్షల రూపాయలు నిర్మించారు. అధికారుల నిర్లక్ష్యంతో అవి నేడు నిరుపయోగంగా వదిలేశారు. కానీ వేసవిలో నీటి కష్టాలు ఉన్నాయని తెలిసి కూడా చర్యలు తీసుకునే అధికారుల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మినీ ట్యాంక్ బండ్ పేరుతో దామెర చెరువును కూడా ఖాళీ చేయించారు. ఫలితంగా ఆ ప్రాంతంలో బావులు పూర్తిగా అడుగంటిపోయాయి. కానీ పరకాలలో వాటర్ ట్యాంకర్లలో నీటిని తీసుకొచ్చి అమ్ముతున్నారు. నగర పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోతే బత్తంది పో అమ్మ అంటాడు కానీ అది వచ్చుండేది. 15 రోజులు మాకు స్నానాలు లేవు, మన్ను లేవు. మా చిన్న పిల్లలు ఏడుస్తా ఉన్నారు, స్నానాలు లేక గోసపుచ్చుకుంటారు. మాకు నల్లలు వచ్చినా మంచిదే కానీ మాకు ఎంతో తొందరగా నల్లాలు వస్తే అంత మంచిది. మాకు నగర పంచాయతీ నెల బట్టి మాకు నల్లాలు వస్తలేవు. ఒక్క ట్యాంకర్ పంపితే మాకు నీళ్లు సరిపోతలేవు. 30 కుటుంబాలు ఉన్నాయి మా వాడకు. ఒక్క చుక్క నీళ్ళు వస్తలేవు. 6 నెలల బట్టి ఇబ్బంది పడతాను. కాలువలు ఎత్తామన్నారు, కాలువలు లేవు. అక్కడి గ్రామ పంచాయతీ కాడికి పోతే ఎవరు పట్టించుకుంటలేరు. ప్రశాంతంగా జరిగిన సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు 34 వార్డుల్లో ఇప్పటికే 6 వార్డులు ఏకగ్రీవం. సిద్దిపేటలో 28 వార్డులకు జరుగుతున్న పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న 74,710 మంది ఓటర్లు. 72 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసుల బందోబస్తు. 11వ తేదీన సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. ప్రశాంతంగా జరుగుతుంది. ఇంకొక అర్ధగంట మాత్రం హాఫ్ అన్ అవర్ ఎక్కడ ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ ఏమీ లేవు. చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. అంతా కూడా ఓటర్లందరూ కూడా ఎండా వేడి మెత్త ఉన్నప్పటికీ కూడా చురుగ్గా ఓటింగ్లో పాల్గొని more than 65% ఇప్పటికీ 65% వరకు మాత్రమే ఓటింగ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి హింసాత్మక సంఘటనలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఎదుర్కోలేదు. ఒక హాఫ్ అన్ అవర్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. పూర్తయిన తదనంతరం అన్ని ఈవీఎంలు కూడా పోలై సీజ్ చేసిన అన్ని ఈవీఎంలు కూడా ఇందూరు కాలేజీకి అందించడం జరుగుతుంది. అక్కడ 11వ రోజు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. పీస్ఫుల్గా ఇంకా ఎన్నిక ప్రక్రియ మొత్తం కూడా పీస్ఫుల్గా జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో తీవ్ర మంచినీటి కొరత. కరువుతో అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బోర్లు, జలాశయాలు, ఇతర నీటి వనరులు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. గ్రామీణ ప్రజలకు వ్యవసాయ బావుల్లోని మురికి నీరే దిక్కు. నిజామాబాద్ను కరువు జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం. మంచినీటి కొరత నివారణకు నిధులు కేటాయించిన ప్రభుత్వం. న్యూఢిల్లీలో ప్రారంభమైన భారత 4 రోజుల వారోత్సవాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఉమాభారతి. తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్లు నీటి సమస్యను అధిగమించాయి. నీరు సమృద్ధిగా ఉంటేనే ఆర్థిక అభివృద్ధి, రాష్ట్రాల ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్ర సాయం ఉంటుంది. రాష్ట్రం తరపున హాజరైన నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్. Joint efforts are required indeed at all levels to ensure that all the sections of the society benefit. There are success stories in various countries as also in various parts of our country like Gujarat, like Madhya Pradesh, like Telangana. నీటి వనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రాలే అభివృద్ధి సాధిస్తాయి. ఐటీ పాలసీకి అనుబంధంగా మరో 4 విధానాలు. ఇన్నోవేషన్ పాలసీ, రూరల్ టెక్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, గేమింగ్ అండ్ యానిమేషన్ పాలసీ. ఐటీ అనుబంధ రంగాలకు రాయితీలు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% రాయితీ. 50 లక్షల లోపు టర్నోవర్ గల ఐటీ కంపెనీలకు మొదటి 3 ఏళ్లు రాయితీలు. ప్రభుత్వ భవనాల్లో వచ్చే స్టార్టప్ కంపెనీలకు మొదటి 2 ఏళ్లు రెంట్ ఉండదు. ప్రైవేట్ భవనాలలోని కంపెనీలు 25% మేర రెంట్ భరించనున్న ప్రభుత్వం. 28 కంపెనీలతో ప్రభుత్వం ఎంఓయూ నూతన ఐటీ పాలసీని ఆవిష్కరించిన టీ సర్కార్. 1,00,000 కోట్ల విలువ గల ఐటీ ఎగుమతులే లక్ష్యం. గ్రామీణ ప్రాంతాలకు ఐటీని విస్తరించేందుకు కృషి. అవినీతి అక్రమాలకు చోటు లేకుండా 15 రోజుల్లోనే అనుమతులు. To the business houses and to the investors while unveiling the industrial policy. All these 1,691 clearances were definitely given within the stipulated time of 15 days. Totally hassle-free and totally 100% corruption-free. This is what we have proved. On this occasion of unveiling the IT policy of Telangana, we once again reiterate
and assure all of you. నూతన ఐటీ పాలసీకి అనుబంధంగా మరో 4 విధానాలను మంత్రులు, ఐటీ దిగ్గజాలు ఆవిష్కరించారు. ఇన్నోవేషన్ పాలసీ, రూరల్ టెక్ పాలసీ, ఎలక్ట్రానిక్ పాలసీ, గేమింగ్ అండ్ యానిమేషన్ పాలసీ ద్వారా ఐటీతో పాటు అనుబంధ రంగాలకు సైతం రాయితీలు ప్రకటించింది ప్రభుత్వం. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% రాయితీలను మంజూరు చేసింది. 50 లక్షల టర్నోవర్ లోపుగల ఐటీ కంపెనీలకు మొదటి 3 సంవత్సరాల వరకు సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ నుంచి మినహాయింపునిచ్చింది. మిషన్ కాకతీయకు విరాళాలు ఇవ్వాలని మంత్రి హరీష్ రావు పిలుపు. గ్రామాల అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు ప్రముఖులు భాగం కావాలన్న మంత్రి. మిషన్ కాకతీయకు శోధన ఫార్మా ఎండీ డాక్టర్ గిరిధర్ 25 లక్షలు విరాళంగా అందించారు. 50 లక్షల రూపాయలు డాక్టర్ గిరిధర్ గారు మిషన్ కాకతీయ కార్యక్రమానికి అందించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తున్న దాని పట్ల ప్రశంసలు వస్తూ ఉన్నాయి. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని మరి ఇంకా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరూ కూడా ముందుకు వచ్చి ఓన్ యువర్ ట్యాంక్ కింద ఈ డొనేషన్స్ని అందించండి. మీ గ్రామాల్లో మీరు పుట్టి పెరిగి ఇలా ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యాపారవేత్తలు కానీ, విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు కానీ ముందుకొచ్చి మీ గ్రామాల్లో గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడే చెరువులను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇప్పటికే చాలా మంది డోనర్స్ కూడా ముందుకు వచ్చి మిషన్ కాకతీయకి ఇచ్చారు. వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ప్రభుత్వం మీద ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి తగ్గట్టుగా ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఈ తీసుకెళ్లిన ప్రాజెక్టులను చూస్తుంటే మాకు ఏదో వృథా సహాయంగా ఎంతో కొంత చేయాలి అని, సో మాకు తోచినంత, మాకు సాధ్యమైనంత చేద్దామని లాస్ట్ ఇయర్ కొంత మిషన్ కాకతీయకి మా ఊరి చెరువుకి, మడికొండ చెరువుకి ఇవ్వడం జరిగినది. 25 lakhs లాస్ట్ ఇయర్ డొనేట్ చేయడం జరిగింది. సో దానికి పూర్తిగా మొత్తం 40 లక్షల వరకు ఖర్చు వచ్చిందని ప్రసాద్ గారి ద్వారా తెలుసుకొని ఇంకో 15 లక్షలు మడికొండ చెరువుకి, ఇంకొక 10 లక్షలు మా ఊరి పక్కన రాంపూర్. ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్ల కొరత. పరీక్షలు పూర్తి కావడంతో లీవ్లో ఉన్న జూనియర్ వైద్యులు. ఓపీ సేవల్లో ఇబ్బందులు, రోగులకు తిప్పలు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టని నిర్వాహకులు. రోజుకు 2000కు పైగా అవుట్ పేషెంట్. కరీంనగర్ బెజ్జంకిలో 3 రోజుల క్రితం రోడ్డు ప్రమాదం. ఓవర్ స్పీడ్ తో ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ. ఆగకుండా వెళ్లిపోయిన లారీ. యాక్సిడెంట్ సీసీ ఫుటేజ్ ను రిలీజ్ చేసిన పోలీసులు. నల్లగొండ జిల్లా మునగాల మండలంలో రోడ్డు ప్రమాదం. 2 బస్సులు, ట్రాక్టర్ ఢీ. 1 మృతి, 4 తీవ్ర గాయాలు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి హైదరాబాద్ మాదాపూర్లో ఎస్పీహెచ్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఈటెల, మాజీ ఎంపీ వివేక్. బ్యాంకులు ప్రజల ఎదుగుదలకు వెన్నుదన్నుగా నిలవాలి. ఎస్పీహెచ్ ను తెలంగాణ సొంత బ్యాంకుగా భావిస్తామని మంత్రి ఈటెల. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఎస్బీహెచ్ని మా బ్యాంక్గా భావిస్తాం. అంటే తెలంగాణ మట్టి మీద, తెలంగాణ గడ్డ మీద ఆనాడు ఉద్యమించి 74 వసంతాలు పూర్తి చేసుకొని 75వ వసంతాలు అడుగుపెట్టి ఖచ్చితంగా రేపు సెంటనరీ సెలబ్రేషన్స్ కూడా గొప్పగా జరుపుకునే అవకాశం వస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణతో కట్ట మరమ్మత్తు, తూము పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను, అధికారులను ప్రజలు నిలదీయాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం ముత్సాలపల్లిలోని నాగుల చెరువు పునరుద్ధరణ పనులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పరకాల శాసనసభ్యులు ధర్మారెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యులు పస్నూరి దయాకర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలలో గల పాలకుల నిర్లక్ష్యం వల్ల చెరువులు బాగు చేసిన పాపాన పోలేదని ఆయన అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 44,000 చెరువులను పునరుద్ధరించారని, ఒక వరంగల్ జిల్లాలోనే 5,838 చెరువులు మిషన్ కాకతీయ ద్వారా ప్రారంభించామని తెలిపారు. గతంలో సమైక్య పాలనలో మనకు అన్యాయం జరిగిందని, గోదావరి కృష్ణా జలాలను తెలంగాణకు రాకుండా చేశారని
అందరూ అన్ని పార్టీల వారు కలిసి వస్తే ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తామని కడియం తెలిపారు. ఎంపీ దయాకర్ మాట్లాడుతూ ప్రపంచంలోని సారవంతమైన నేలలు సౌత్ ఆఫ్రికా, తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. కాంపౌండ్ వాళ్ళు అడిగారు, చాలా సంతోషం. గ్రామస్తులందరూ కూడా ఐక్యంగా ఉండి ఇట్లాంటి సమస్యలపైన అడిగితే మేము తప్పకుండా స్పందిస్తాం, తప్పకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము చేస్తాం. ఇప్పుడే మంత్రి వారికి కూడా చెప్పాను, తప్పకుండా వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ 2 స్కూళ్ళకు కలిపి కాంపౌండ్ వాళ్ళు పెద్దగా ఇద్దాం, అంగన్వాడీ సెంటర్ కూడా మంచి రూమ్ వెనక కడదాం, వంటగది కడదాం, ఈ స్కూల్లో ఒక మోడల్ విలేజ్ గా తయారు చేయడానికి కూడా నేను చేపిస్తా, మీరు తప్పకుండా దీనికి ఎన్ని లక్షలైనా మంచితే ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించిన ఒక 2 ఇండ్లు మధ్యలో ఉన్నాయి. ఆ 2 ఇళ్లను కూడా వాళ్ళ ఇళ్లను తీసేపిస్తే 2 కొత్త ఇళ్ళు ఇద్దామని చెప్పి మంత్రి గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోటి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రోడ్డు మనకు మార్కెట్ నుంచి ఉస్తాలపల్లి క్రాస్ ప్రపంచంలోనే సారవంతమైన భూములు ఎక్కడైనా ఉన్నాయంటే ఒకటి సౌత్ ఆఫ్రికా, రెండోది తెలంగాణ. అంత మంచి తెలంగాణలో అంత మంచి భూములు, సారవంతమైన భూములు ఉంటాయి. తెలంగాణలో చుట్టూ నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక దిక్కు కృష్ణా నది, ఒక దిక్కు గోదావరి, మధ్యలో తెలంగాణ ఉంటుంది. ఎక్కడా లేనన్ని చెరువులు మన తెలంగాణలో ఉన్నాయి. ఈ చెరువులను గొలుసు కట్టు చెరువులు అంటారు. మన తెలంగాణలో ఉన్న వాటిని గొలుసు కట్టు చెరువులు కాకతీయుల రాజులు పరిపాలించినప్పుడు ఈ గొలుసు కట్టు చెరువులు కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడున్న ఇతర ప్రభుత్వాలు కానీ మరి ఇరిగేషన్ పైన నిధులు వెచ్చించామని చెప్తారు. కానీ ఏం జరిగింది? మన ప్రాజెక్టులు పూర్తి కాలేదు. తెలంగాణకు రావాల్సిన గోదావరి నీళ్లు రాలేదు, తెలంగాణకు రావాల్సిన కృష్ణా నీళ్లు రాలేదు. సమైక్య ఆంధ్రుల పాలనలో మన తెలంగాణ అన్ని రకాలుగా నష్టపోయింది. ఇప్పుడు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మనకు హక్కుపూర్వకంగా రావాల్సిన గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు మన పంట పొలాలకు రావాల్సిన అవసరం ఉన్నది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ వారు కానీ ఇంకెవరైనా మాట్లాడే మాటలను పట్టించుకోకుండా ఆ గోదావరి నీళ్లను, ఆ కృష్ణా నీళ్లను మన తెలంగాణ భూములకు మళ్లించే విధంగా ఈ రోజు నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టడం జరుగుతున్నది. ఆనాడు జనయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ మనం చేస్తున్న ప్రయత్నాలపైన మరి విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరియైంది కాదు. అందరూ కూడా ప్రాజెక్టుల నిర్మాణంలో కలిసి రావాలి అని చెప్పి ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 4 ముఖ్యమైన పనులు చేస్తున్నాం. ఒకటి కట్ట మరమ్మతు పనులు, రెండవది తూము మత్తడి మరమ్మతు పనులు, పంట కాలువల మరమ్మతులు, 4వది పూడిక తీసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ 4 రకాలైన పనులు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయన చేస్తున్నాడా లేదా అనేది కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చెరువులో పూడిక తీసి కట్ట మరమ్మతు చేయకుండా, కట్ట మరమ్మతు చేసి తూము మత్తడి బాగు చేయకుండా కూడా మీరు అడగవలసిన అవసరం ఉంటుంది. కాంట్రాక్టర్ను, అధికారులను నిలదీయవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మనం మిషన్ కాకతీయ పనులను చాలా గ్రామాలను నిర్వహించుకున్నాం. ఇప్పుడు 2వ దశలో మిషన్ కాకతీయ ద్వారా మన చెరువులను బాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, పూడిక తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకు పంటలను చక్కగా పండించుకుంటూ వచ్చాం. కానీ గత 15-20 సంవత్సరాలుగా మన చెరువులన్నీ కూడా పూడికతోనే నిండిపోయినాయి. చెరువులను బాగు చేసిన పాపన పోలేదు. ఒకవేళ చెరువులను ఏదైనా మరమ్మతు చేయాలి అంటే తూతు మంత్రంగా మరమ్మతులు చేసి ఆ కాంట్రాక్టర్లు డబ్బులు ఎత్తుకుని పోయేవాడే తప్ప చెరువులు పూర్తి స్థాయిలో మరమ్మతు చేసేవాళ్ళు కాదు. పిల్లలను బడికి పంపించాలి. రెండవది, మీరు కూడా సాయంకాలం పూట వీలైతే ఈ మహిళా సంఘాలు కూర్చుండబెట్టి కాస్తంత చదువు నేర్చుకోవాలి. చదువు నేర్చుకొని మీ పేర్లు రాసుకోవడం, మీ పిల్లల పేర్లు రాసుకోవడం, ఒక ఉత్తరం రాసుకోవడం, తెల్లారులేస్తే ఒక పేపర్ చదువుకోవడం, ఇలాంటిది కూడా మీరు చేస్తారంటే మీకు నేను వయోజన విద్య ద్వారా మీ గ్రామానికి ప్రత్యేకంగా ఓ 2, 3, 4 వాలంటీర్లను కూడా పంపించి సాయంకాలం పూట మీకు చదువు చెప్పిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. చెరువులో మన జిల్లాలో 1125 చెరువులకు మంజూరు వచ్చింది. దాదాపుగా 425 కోట్ల రూపాయలతోని ఈ పనులు చేపట్టే ప్రయత్నం చేస్తున్నాం. మిషన్ కాకతీయ పనులు ఇంకా వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా టెండర్స్ పిలిచి అగ్రిమెంట్ చేసి వేసవిలోని పనులను కూడా చేపట్టాలని చెప్పి నేను ఇంజనీరింగ్ అధికారులను ఈ సందర్భంగా కోరడం జరుగుతున్నది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా వివో IPL 2016 కొరకు తమ ప్రాంతీయ ప్రచారాన్ని ఆవిష్కరించింది. వ్యూహాత్మక మార్కెట్ యాక్టివేషన్లు మరియు కంటెంట్ ప్రాంతీయకరణల ద్వారా తమ చేరికను మరింత బలోపేతం చేసుకోనుంది. గత సంవత్సరం ప్రాంతీయ ఫీడ్స్ కు లభించిన అపూర్వ స్పందనతో నెట్వర్క్ తమ నిబద్ధతను వీక్షకుల పట్ల చాటుతూ తమ లాంగ్వేజ్ ఫీడ్స్ ను తమిళం, తెలుగు, బెంగాలీలలో తమ ఫ్లాగ్షిప్ క్రికెట్ ప్రాపర్టీకి అందిస్తోంది. The biggest market for cricket, it's consistently been a very high rating market and the passion of the fans is extremely high, and we are looking forward to good growth again from that this year. What's the general viewership like last year? You have seen Telugu and regional language. See, regional languages last year it was the first ever experiment. We just launched it hardly a few days before the. It was on our new channel which we launched on just a few days before the IPL. It got close to 15% of all viewership came from the local language, the Telugu commentary. This year, because it's going to be on the main channel Sony 6 and it is going to be available significantly bigger, and we have scaled it up also substantially, I'm expecting a much bigger surge. I think easily 1/3 of all viewership should come on the Telugu commentary this year. This season going to be very interesting. How you see? It's always an interesting season. Every year IPL has been very exciting to the last fall. Even last year, even to the just before the playoffs, we still did not know who the final 4 teams are going to be. And I think again we are headed for an exciting period. The 2 new teams are looking extremely balanced, extremely strong, and as full of some great players who have performed very well in IPL in the past. I think it's going to be a కరీంనగర్లో నకిలీ వైద్యుల ఆగడాలు, కాసుల కోసం ఆర్ఎంపీ డాక్టర్ల కక్కుర్తి, ప్రజల ప్రాణాలతో ఆర్ఎంపీల చెలగాటం. భార్యాభర్తలకు HIV ఉందని తేల్చిన ఆర్ఎంపీ డాక్టర్, వైద్యం పేరుతో డబ్బులు దండుకున్న ఆర్ఎంపీ డాక్టర్, అనుమానంతో వేరే చోట పరీక్షలు చేయించుకున్న లింగయ్యకు HIV లేదని చెప్పిన డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్ను చితకబాదిన గ్రామస్తులు, చేసిన తప్పును ఒప్పుకున్న ఆర్ఎంపీ హరికృష్ణ. HIV వచ్చి ప్రభుత్వం ఉన్నది, ఫాస్టులు ఉన్నది. ఇప్పుడు అని సార్ గట్టిగా చెప్తున్నాను, నాకు లేని ముందు నాకే చెప్తున్నాను సార్ అని. అంటే నువ్వు ల్యాబ్ గాడివా, ఆయన ల్యాబ్ గాడి తీసుకుపోయినా సజ్జనుడు బిల్ల వేరే ఇవ్వదు ఉంటే తీసుకొని పోయింది నీదా చూపించిన సార్ గిట్టెట్ అయితే సార్ ఈ లేని ముందు నాకే చెప్తాను సార్. ఎట్లా తక్కువాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో మేడం చెప్తే నీకు మందులు ఇస్తారు, మళ్ళీ ఇండ్లకి మేడం వస్తుంది, అట్లా ఇట్లా ఇచ్చిపోతుంది. ఎట్లా కావాలి సార్ అంటే నువ్వు పైసలు ఖర్చు పెట్టుకుంటా అంటే నువ్వు పైసలు తయారు చేసుకో అని టెస్ట్ వరకు 40-200 అవి తీసుకున్నాడు. ఇంజక్షన్లకు వరకు 1800 ఒక ఇంజక్షన్ పడుతుంది. అట్లా ఇట్లా మొత్తం 40,000 లాగా 42,000 లాగా పట్టించింది సార్. పట్టించి అయిపోయింది, మొత్తం నీరసం అయిపోయింది, వాహనం చేత కాకుండా అయిపోయింది. ఇట్లా అయిపోయాని మళ్ళీ వేరే సార్ దగ్గర పోయి చూపించుకుంటే ఏ రిమార్క్ లేకుండా నేను నువ్వు ఉన్నదని నాకు చెప్పిండు. ఫస్ట్ ఆయనకు గిట్ల ఉన్నదని నాకు ఒక్క రోజు చెప్పిండు. ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు, సమతాస్థల్లో నివాళులు అర్పించిన కాంగ్రెస్ బీజేపీ నేతలు, జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్న నేతలు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ కృషి చేశారు. దేశం గర్వించదగిన నేత జగ్జీవన్. దళితుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాయని నరసింహారెడ్డి అన్నారు. భారతదేశంలో అంబేద్కర్ తర్వాత అట్టడుగున వర్గాల కోసం సేవ చేసినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన చాలా తెలివి కల్లవాడు, సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి. స్వాతంత్ర ఉద్యమం నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎన్నో దశాబ్దాలుగా భారతదేశం నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషించారు. మరి భారతదేశం ఎన్నడూ హైదరాబాద్ లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జెండా ఎగురవేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. బీజేపీ గొప్ప దేశభక్తి కలిగిన భక్తి పార్టీ, ఆశయాలకు కట్టుబడిన పార్టీ బీజేపీ. పార్టీకి ఒక దేశభక్తి పార్టీగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు తీర్చిదిద్దారు. ఈ పార్టీ ఒక సిద్ధాంతం గల పార్టీగా, కార్యకర్తల పార్టీగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈ పార్టీని తీర్చిదిద్దారు. ఈ పార్టీ ఒక మాస్ పార్టీగా, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం కోరేటువంటి పార్టీగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ పార్టీని తీర్చిదిద్దారు. ఈరోజు
ఈ పార్టీ భారతదేశానికే కాదు, ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా ఉండేటువంటి ఒక రాజకీయ పార్టీగా, అతిపెద్ద పార్టీగా నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ పార్టీని తీర్చిదిద్దారు. అంచెలంచెలుగా ఈ పార్టీ ఎదిగింది. ఈరోజు కాశ్మీర్లో మన జెండా ఎగిరింది, కన్యాకుమారిలో కూడా ఈరోజు మన ఎంపీ జెండా ఎగిరింది. 109వ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పెద్దవూర మండల అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరు కాలేదని ఆగ్రహించిన దళిత నాయకులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. దీని ద్వారా మండల కేంద్రంలో 1 గంట పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీస్ శాఖ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ధర్నాను విరమింపజేశారు. తదుపరి వారి సబ్ ఇన్స్పెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లేరు. ఆయన 3 రోజుల కింద నుంచి కూడా మేము అధికారులకు తెలియజేస్తున్నాం. సార్ అధికారికంగా కార్యక్రమాలు చేయిస్తారు కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేదని కూడా చేద్దామని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం పక్కదారి పడుతుందని గ్రహించిన ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో నల్గొండ జిల్లా గిరిజన అధికారి సర్వోత్తం రెడ్డి, సహాయ అధికారి సంజీవరావు ఆదేశానుసారం పెద్దవూర పోలీస్ స్టేషన్ మండల పరిధిలోని కొట్టవాణి తండాకు చెందిన రమావత్ వినోద్ నాయక్, రమావత్ రమేష్ నాయక్, పాల్టీ వీర్ సింగ్, పాల్టీ ధని వీరి 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు పెద్దవూర సబ్ ఇన్స్పెక్టర్ బోనాడ పద్మారావు తెలిపారు. వీరికి సహకరించిన రమావత్ చందు నాయక్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. పాల్టీ వీర్ సింగ్ 2 పెళ్లిళ్లు చేసుకుని నకిలీ పత్రాలు సృష్టించాడని, ఏపీసీయూబీని ఆశ్రయించగా 51,000 రూపాయలు నగదు తీసుకున్నారని, మోసగాళ్ల మాటలు నమ్మవద్దని సంబంధిత అధికారులు పెద్దవూర సీఐ తెలిపారు. దాని మీద కలెక్టర్ గారు కొంతమంది అధికారులు విచారణ పంపించారు. దానిలో గిరిజన సాక్ష్యం అధికారి, అలాగే ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ గారు, తర్వాత గిరిజన చందు అనే వ్యక్తి సపోర్ట్ చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుపోయి రెవెన్యూ అధికారిని సంప్రదించకుండా వాళ్ళ సంతకాలను పోతరీ చేసి వాళ్ళ మీద కళ్యాణ లక్ష్యం వచ్చేటట్లు చేసి వాళ్ళకి లబ్ధి చేకూర్చినట్టు చేసినారు. వాస్తవానికి వీళ్ళిద్దరికి పార్టీ ధనికులు వేరాసింగ్ పెళ్ళి 16 సంవత్సరాలు అయింది.